భవిష్యత్తు గ్యారంటీ అంటూ హడావిడి చేస్తున్న చంద్రబాబుకు ఆయన పార్టీ భవిష్యత్తుకి అసలు గ్యారంటీ లేదన్నారు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వీరంబకుంట గ్రామంలో ఆయన ప్రజా ఆశీర్వాద పాదయాత్ర నిర్వహించారు. బడుగు బలహీన వర్గాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్దేనన్నారు. పేదల పక్షాన నిలిచే సీఎం జగన్కే ప్రజల మద్దతు ఉందని, వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామంటున్న అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పెదపాడు మండలం వీరంబకుంట గ్రామంలో కూడా ప్రజా ఆశీర్వాద పాదయాత్ర కూడా ఎమ్మెల్యే కొట్టారి అబ్బయ్య చౌదరి కూడా చేపట్టారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు ఈ పాదయాత్రకు సంబంధించి కూడా ఏ విధంగా సాగుతుంది? మళ్ళీ విడత కూడా వచ్చారు, ఏ విధంగా సాగుతుంది? ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎటువంటి స్పందన? ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ, ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ, ప్రజలు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటను నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు అన్ని పథకాలు మాకు అందుతున్నాయని చెప్పి ఈరోజు ముఖ్యంగా ఈరోజు గ్రామాల్లో నడుచుకుంటూ వస్తే కూడా ఈరోజు ఇవ్వాలే డ్వాక్రా వస్తుందన్నా అని చెప్పి వాళ్ళే నాకు స్వచ్ఛందంగా వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్తూ చెయ్యూత ఎప్పుడు వస్తుంది తల్లి అంటే నెలాఖరికి వస్తుందని వాళ్ళే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే ఎప్పుడు ఏ పథకం వస్తుందో చెప్పేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా గత పరిపాలనలో వాళ్ళు బ్యాంకుల్లో బంగారం తెచ్చిస్తానన్నాడన్నా, డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడన్నా, రైతు రుణమాఫీ అన్నాడు. అన్నీ కూడా ఏది కూడా చేయలేదు. ఈరోజు చిత్తశుద్ధి గల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారని చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా రాష్ట్రం అధోగతి పాలైంది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఏం చూస్తారు అసలు చంద్రబాబు నాయుడు ప్రచారాలు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికే గ్యారంటీ లేదు. ఈరోజు గెలుస్తారో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు ఉంటే ఈరోజు వాళ్ళు ఇంకా ప్రజలకి షూరిటీ ఇచ్చేదేంటి? చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళు క్లియర్ కట్గా ఈరోజు చూస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ హామీలు ఇచ్చాడు, చేస్తారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పకుండా అది నెరవేరుస్తాడు అనేటువంటి అనేది ఈ రాష్ట్రం మొత్తం అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈరోజు దెందులూరు గెడ్డ మీద ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే. ఈరోజు మా యొక్క గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా జెండా మోసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్తల యొక్క కృషి, వాళ్ళ యొక్క పట్టుదలతో ఉన్నారు. ఈరోజు తప్పకుండా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవడం ఖాయం. దెందులూరులో 50,000 మెజార్టీతో గెలవటం ఖాయం. దళితులకు సంబంధించి ప్రత్యేకంగా 27 స్కీమ్లు రద్దు చేసి మీ ప్రభుత్వం అని చెప్పి అన్నారు. గతంలో మేమే దళితుల పక్షపాతిగా ఉన్నామని చెప్పి అన్నారు. ఏం చూస్తారు అని ఈరోజు వాళ్ళు మాట్లాడటానికి కూడా అనర్హులు అన్నది. ఎందుకంటే ఈరోజు ఎస్సీ బీసీలకు పెద్దపేట వేసినటువంటి ఘనత ఎవరన్నా ఉందంటే ఈ భారతదేశ చరిత్రలో అది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపే నడవబోతూ ఉన్నారు. ఈరోజు 2024లో బాక్సులు ఓపెన్ చేస్తే ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరితో ఉన్నారనేది వాళ్ళకే సుస్పష్టంగా అర్థమవుతుందని తెలియజేస్తుంది. తొలచు కుర్సాలో కూడా సీఎం వైఎస్ రెడ్డి అధికారం చేపట్టిన నుండి కూడా పూర్తిగా పేదల పక్షాన కూడా నిలిచారు. చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి కనుక పూర్తి స్థాయిలో తాము చేసినటువంటి అభివృద్ధిని వివరించేందుకే ఈ పాదయాత్ర చేపట్టాము. 2024 ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా దెందులూరు గడ్డను కూడా వైఎస్ఆర్సీపీకి అడ్డాగా మారుతామని చెప్పి ఆయన కూడా స్పష్టంగా కనపడుతుంది. కుమార్ రాజు సాక్షి వీరంబకుంట నుంచి.